జోగి రమేష్ కు ముందే తెలుసు. భద్రత కల్పించాలని పోలీసులను కోరినా స్పందన లేదన్నారు జోగి రమేష్ భార్య శకుంతల. ఆమె ఇంకా ఏమన్నారు మా కరెస్పాండెంట్ శివకుమార్ ద్వారా తెలుసుకున్నాం. మీరు చెప్పండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? మరి 2019లో ఎక్కడికి వెళ్ళిపోయామమ్మా తల్లి? నీ మొగుడు చంద్రబాబు నాయుడు మీద ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు చెప్పలేదమ్మా? ప్రజాస్వామ్యంలో లేమప్పుడు తెలంగాణలో ఉన్నామా, చెన్నైలో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో కదా ఉన్నామా తల్లి? చెప్పు. మనుషులే కదా మనం. మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. మరి మీ ఆయన మర్చిపోండి అమ్మా. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య గారు లేరమ్మా. ఇప్పుడు గుర్తుకొచ్చింది ప్రజాస్వామ్యం తల్లి. వాళ్ళ అమ్మ జోగి రమేషే. చెప్పు. అసలు లోకేష్ ఆయన అన్నదాన్ని తప్పలేదు. ఏంటి ఇలా అరాచక పరిపాలన చేస్తూ, రాక్షస పరిపాలన చేస్తూ ఎలాగ ధ్వంసం చేయాలని చూసి ఆ పెట్రోల్ పంపులు తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేస్తారా? కేంద్రం సెక్రటరీ ఉంది కాబట్టి సరిపోయింది చంద్రబాబు నాయుడుకి. లేకపోతే మీరు ఆ రోజు మీ ఆయన చేసిన విన్యాసాలు చూసావు కదమ్మా. ఆ రోజు నువ్వు సంతోషం పడ్డావు కదమ్మా. మీ నాయకుడు నవ్వుతుంది అన్నవే కదమ్మా. బాధ నీకు తగిలితే దెబ్బ, ఎదటోడు తగిలితే మొబ్బ. చెప్పమ్మా. అంటే ఎవరున్నారు అనుకుంటున్నారు? అసలు ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరు మీకేమైనా తెలుసు? చంద్రబాబు వాళ్ళ తల్లి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? కాదమ్మా, చంద్రబాబు నాయుడు తల్లి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నైట్ పూట నిద్రపోతారు. మీ ఆయన చేసిన పనులు ఏంటమ్మా చూస్తున్నారా? తన కొడుకు చేసేది ప్రభుత్వం వచ్చాక. ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం? నువ్వు వాళ్ళని కలగానే ఇంకేమైనా మీ ఆయనకి ఇంకెక్కించి చెప్పేసావు. తప్పుడు చెప్పు దెబ్బలు కాసేస్తాడు. నువ్వు కలగా బుల్లి అబ్దుల్ కలాం కలలు కానీ మన కథలు తెంగమనలే. అర్థమైందా? ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వం వస్తుంది? ఇదేనా వాళ్ళు ఇచ్చే ప్రజాస్వామ్యానికి కానీ ప్రభుత్వానికి కానీ రేపు వీళ్ళు ఇచ్చే ఇది తీర్పు ఇదేనా? జరిగినటువంటి చర్యను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు భవిష్యత్తులో? మీ ప్లాన్ ఏంటి అసలు? ప్లాన్ ఏముంటుందండి? ఉండదు. ప్లాన్ ఏమి ఉండదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి ప్లాన్ ఏం లేదు. లే ప్యాన్ కింద గాలి పట్టడమే. ఆయన ఒక ఆయన ఉన్నాడు, పైన చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళని వదలడు. దేవుడు పైనుంచి చూస్తున్నాడు, ఖచ్చితంగా వదలడు. పైనుంచి 2019లో పైనుంచి చూసినాడు మీ ఆయన గురించి, నీ కుటుంబం గురించి, మీ నాయకుడి గురించి. అందుకే ఈ రోజున 11 సీట్లకు పరిమితమైనారు. నీ మొగుడు అందుకే గొజ్జావాళ్ళలాగా ఓడిపోయి మూల కూర్చోకంటే నోటికి వచ్చినట్టు పేలితే ఇదే పరిస్థితి అవుతుంది. ఒక జనాలకు ఒక ఎమ్మెల్యే అయినాక నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎవడో ఆనందం కోసం ఎన్ని మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు. అప్పుడు మర్చిపోయాను. అప్పుడు ప్రజాస్వామ్యం లేవమ్మా. కళ్ళు నెత్తికెక్కినాయి అమ్మ తల్లి. అప్పుడు నీకు కళ్ళు ఉన్నాయి కదమ్మా. సీరియల్ చూస్తావా? మాటలు నీకు వస్తే నొప్పు. చెప్పు. ఎవరెవరున్నారు ఇక్కడ? ఇంట్లో ఎటువంటి ధ్వంసమైనవి? నా భర్త మాకు ఫోన్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఉంది ఆయనకి. ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పు దెబ్బలు తప్పవమ్మా. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పిండు, ప్రజలు తిరగబడితే పుట్టకథలు ఉండవు, మీ ఊళ్ళో మీకే పుట్టకథలు ఉండవని ఒక మాట చెప్పిండు. గుర్తుందా? అది ఇప్పుడు నిజమైంది. పైన దేవుడు చూశాడు. కలియుగ దైవం వెంకన్న స్వామి కనకదుర్గం మీద ఆర్త తిప్పినారు. ఇవన్నీ తప్పుడు చేస్తే జరిగిపోవు. తప్పు చేశారు, అలుపుగించండి. నోరు అదుపులో ఉండాలా. నేను ఒకటే చెప్తున్నా, ఆడదాయి అదుపులో ఉండాలా, మగోడు పొదుపులో ఉండాలా. అలా మీ ఆయన్ని అదుపులో పెట్టుకో, నువ్వు మాత్రం పొదుపులో ఉండు. ఓకేనమ్మా తల్లి? ఇంకోసారి వచ్చి కనుకమ్మా. జై హింద్, జై భారత్.